హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే చికెన్ కర్రీని ఎలా వండాలో చూద్దాం. ఈ చికెన్ కర్రీ టేస్టీగా గ్రేవీగా ఎలా వండాలో మన ఛానల్లో చూద్దాం. చికెన్ వండడానికి ముందుగా మనకు కావాల్సినవి మసాలాలు కొద్దిగా 2 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా షాజీరా, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్, ఆ తర్వాత కొద్దిగా పెరుగు. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ని ముందే శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, 2 స్పూన్ల కారం, ఒక చిన్న స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు కొంచెమే వేస్తున్నానండి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పెరుగు, ఒక చిన్న స్పూన్ ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని చికెన్ వండడానికి ఒక గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేద్దాం. నేను మసాలా దినుసులు చూపించాను కదా, అవి వేసేద్దాం. ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగితేనే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఆ తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అన్నీ కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇందులో మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని వేసేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలపాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా ఉప్పును యాడ్ చేద్దాం. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోని వాటర్ మొత్తం పోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తం పోవాలండి. చికెన్ దగ్గర పడిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ దగ్గర పడిందో లేదో చూసుకోవాలి.
మనకి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ కొబ్బరి పొడి వేయట్లేదు, కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలపాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. చూసారు కదా చికెన్ ఎలా దగ్గర పడిందో. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు రెడీ అయిన చికెన్ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎంతో టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ASK రెసిపీస్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.